హాయ్ ఎవరివన్, ప్రజెంట్ రాజా డైరీ ఫామ్ దగ్గర ఉన్నాము. కాట్రాలపల్లి. ఇక్కడ గేదెలు అమ్మకానికి ఉన్నాయి. ఒకసారి వివరాలు అడిగి తెలుసుకున్నాము. ఎన్ని గేదెలు ఉన్నాయి, గేదెల ధరలు ఎట్లున్నాయి, ఎండకాలం స్టార్ట్ అవుతుంది కదా, గేదెల ధరలు పెరిగినాయా, పెరిగితే ఎంత మేర పెరిగినాయి, ఒకసారి డీటెయిల్స్ చెప్పండి. హాయ్ అండి, నమస్తే. నా పేరు వచ్చి రాజా. మన అడ్రస్ వచ్చి తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం కాట్రాలపల్లి గ్రామం అండి. మన డైరీ కొత్త 20 సంవత్సరాలుగా రన్నింగ్ లో ఉన్న డైరీ అండి ఇది. నాన్నగారి పేరు వచ్చి రాంబాబు. నాన్నగారి పేరు మీద ఉంటుంది డైరీ. రాంబాబు డైరీ ఫామ్ అంటారు, చాలా మంది రాజా డైరీ ఫామ్ కూడా అంటారు. అయితే మన దగ్గర ఇప్పుడు వచ్చి 45 గేదెలు దిగినాయండి. రాత్రి 10 ఆటలు ఎక్కించాను. ఇంకా 30 గేదెలు ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్. ఫుల్ క్వాలిటీ, నెంబర్ 1 క్వాలిటీ దింపాను. అయితే గతంలో కన్నా ఇప్పుడు సమ్మర్ దగ్గర పడుతుంది కాబట్టి రేట్ల వ్యత్యాసం కూడా 10 నుంచి 15 వేల దాకా పెరిగిందండి గేదె విషయంలోని. ఓకే. అయితే ఇప్పుడున్న క్వాలిటీ అయితే మంచి నెంబర్ 1 క్వాలిటీ ఉన్నాయండి. సీజన్ లో కూడా మనం ఇటువంటి క్వాలిటీ తేలాం. ఇప్పుడు గేదెలు లేని టైంలో కూడా మంచి క్వాలిటీ తెప్పించాను. పడ్డలు చూస్తే చూడండి, ఇక పడ్డ చూడండి ఎంత క్వాలిటీగా ఉందో. దూడ ఆడదోడండి. ఓకే. మంచి క్వాలిటీ. కింద అట్టర్ కూడా చూడండి, పొద్దున్నే ఈనింది. ఒక 5 లీటర్లు పాలు తీసి వదిలేసాం మేము, జున్ను పాలు. మా అయ్యది ఇందాక వేసింది. ఎంత సోగ్గా ఉందో చూడండి. పడ్డ అట్టర్ కానీ, వి షేప్ కానీ, కలర్ కానీ, బుర్ర కానీ. ఎన్ని అయితే ఉంటుంది? సెకండ్ సార్, సెకండ్ 2 ఈత. చాలా మంచి క్వాలిటీ అండి. 2 ఈతలో కూడా 4 పళ్ళ మీద ఉందండి. ఇది ఇంకా 6 పళ్ళ మీద ఉండాలి. అసలు 4 పళ్ళు వేసింది. అంత క్వాలిటీ గేదె. మీ దగ్గర గేదెలు కొంటే ఎటువంటి గ్యారంటీ ఉంటుంది? మా దగ్గర చూడు గేదెలు కొంటే 20 days దాకా గ్యారంటీ సార్. ఈనాక రొమ్ముకి మైకి గ్యారంటీ ఇస్తాం ఎవరికైనా సరే. అదే పాడి గేదెలు కొంటే కంపల్సరీ పాలు చూసుకున్న తర్వాత తీసుకోమంటాం గేదెని. ఓకే. అన్ని కూడా అయ్యే బుర్రలో అయ్యే క్వాలిటీలు ఉంటాయండి. చూడండి ప్రతిదీ కూడా. ఇప్పుడు ధరల విషయానికి వస్తే ఎండల కాలం కదా బ్రదర్, ఇప్పుడు ఎంతవరకు వ్యత్యాసం ఉంది ఒక గేదె మీద? గేదెకి ఇప్పుడు రేటు సమస్య లేదు సార్. దొరకడమే చాలా కష్టం ఇప్పుడు ఈ 2 నెలలు. చాలా మంది నేను డైరీ వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఈ 2 నెలలు కూడా పెద్ద 10 గేదెలు తీసుకుందాం అన్నవాడు 4 గేదెలు 5 గేదెలతో ఆగిపోవడం మంచిది. ఓకే. రేటు చాలా వేరియేషన్ ఉంటదండి అప్పటికి. అంటే కొనుగోలు ఎట్లా జరుగుతుంది మీకు కొనుగోలు ఎట్లా? ఇప్పుడు 1,20,000 కట్ట కొన్నదే గతంలో ఇప్పుడు 1,50,000 అవుతుంది సార్. ఇది కూడా తెల్లగా క్లీనింగ్ సార్, జున్ను పాలు. ఇది కూడా 4 లీటర్లు తీసి వదిలేసాం. ఇది కూడా సెకండ్ అండి. గేదెలు అయితే చాలా లేరు సార్, ఎవరు మేపేవాళ్ళు లేరు ఇప్పుడు. అంటే 5 నెలలు 4 నెలలు చూడు గేదెని కూడా 1,10,000 చెప్తున్నారు. నాకు పడ్డండి 4 వేసిన పళ్ళు. ఇంకా ఒక వారం ఉద్ది డెలివరీ అవడాకే. మంచి క్వాలిటీ అండి, నెంబర్ 1. బర్రెలన్నీ కూడా అలా ఉంటాయి సార్. మన చూడు చేశారు. చూడుది 1 వీక్ పడుతుంది డెలివరీ అవడాకే. తొలిచూరు మీద ఒక 5.5 అయిందంటండి. ఒక 6 వద్దు అనుకుంటున్నాం కానీ 10 లీటర్లు పక్కా మనం ఎవరికి ఇచ్చిన. ఇది సీజన్ లో ఉంటే 1,05,000 ఆ రేంజ్ లో అమ్మేవాడు. 1,10,000 15,000 20,000 పెరిగిపోయింది ఇప్పుడు. 130 అట్లా పడుతుంది. 1,25,000 1,30 ఆ రేంజ్ లో పడిపోతుంది ఇప్పుడు ఈ క్వాలిటీ. అదేనా మన డైరెక్ట్ గా మన దగ్గరికి నేరుగా వస్తే ఏ దళారులు తీసుకురాకుండా, ఏ దళారులను తీసుకొస్తే అదే 1,55 1,60. ఇది కూడా చూడండి, ఇది కూడా 1 వీక్ పడుతుంది డెలివరీ అవడాకే. ఒక 7-14 లీటర్లు అవుద్ది. థర్డ్ యాక్చువేషన్ అండి. బుర్రలు అన్ని కూడా అలా చూపించండి, మంచి క్వాలిటీ ఉంటాయి బుర్రలు. ఇదిగోండి, ఇది సెకండే. దీని అట్ట చూడండి ఎంత బాగుందో. ఇది తొలిసూరు మీదే 6.5 సిల్లర్ ఇచ్చింది. ఇప్పుడు 2 అయితే 8 ముదురు కట్టింది అనమాట పడ్డ. మంచి క్వాలిటీ అండి. కింద చూడటం తిండి కూడా దానికి కడుపు ఎంత ఖాళీ లేకుండా తినేస్తుంది. ఇది కూడా చూడండి, ఇది సెకండే. ఇది కూడా సేమ్ అదే క్వాలిటీ. దాని మొలుగు స్టైల్ కానీ దొర స్టైల్ కానీ. బ్రదర్, ఇప్పుడు కొంతమంది అడుగుతుంటారు కదా, ఎన్విరాన్మెంట్ అంటే మాది ఇక్కడ రాయలసీమ అని చెప్తుంటారు, కొంతమంది మాది కోస్తా అని చెప్తారు. మా ఎన్విరాన్మెంట్ ఈ గేదెలు సెట్ అవుతాయా? ఎక్కడైనా సెట్ అవుతాయి సార్ గేదె. ఎక్కడైనా ఇప్పుడు వినాలంటే పలానా క్లైమేట్ లో పలానా వాడుతున్నారు, వాళ్ళు పెట్టి ఫుడ్ వేరు మనం పెట్టి ఫుడ్ వేరు అని అనేవారు. ఇప్పుడు చూడండి, మనం వేసి గడ్డి, మన దగ్గర ఉన్న ఉత్తి నీళ్లు, ఇదంతా నేచురల్ గా ఉంది కదా, మీరు చూస్తున్నారు కదా. కొత్తగా ఏం పెడతలేదు కదా మనం. ఇదిగోండి పడ్డ పొద్దున మాటలు 8:30 అలాగే అవుతుంది సార్. అది సాయంత్రం మాటలు ఒక 7-7:30 ఉంటాయి. పాలు పిండేసాం, లేకపోతే పొదుగు చూడడం గెలిపేది. దూడపోయి దూడ కడప మా ఫ్రెండ్, క్లోజ్ ఫ్రెండ్, ఆయనకి ఇచ్చింది. ఆల్రెడీ అయిపోయింది సార్. మామూలు సరదాగా పెట్టాం, ఇచ్చేసాం. కడప రెడ్డి గారని మా బెస్ట్ ఫ్రెండ్ అనమాట. బాగా ఒక 6 సంవత్సరాల నుంచి తీసుకుంటున్నాడు మన దగ్గరే.
ఓకే. పాలు చూసుకున్నాడు, వచ్చాడు ఒక రోజు ఉన్నాడు మన దగ్గర, చూసుకోవడం సరదాగా మమ్మల్ని కలుద్దామని వచ్చాడు అంతే. ఎప్పుడు ఫోన్ లోనే ఎక్కింతాను అతనికి. ఇది ఆరేసిందండి పళ్ళు. ఆ దూడ కూడా ఆడదూడ, చెవి సైజ్ అండి. ఏదైనా సరే ఇప్పుడు ఈ 2 నెలలు ఏ చెత్తకి ఏదైనా సరే 1.20, 1.25 స్టార్టింగ్ ప్రైజ్. స్టార్టింగ్ ఎండింగ్ అయితే చెప్పలేకపోతున్నాం. రాత్రి 2.50 కంపెనీ అవుతాండి. ఇంకా క్వాలిటీని ఇంక ఇప్పుడు ఈ రోజుల్లో డబ్బు సవగా గేదె పిరువు అయిందండి. అంటే బ్రదర్ ఇప్పుడు అంత రేట్ ఉంటే మళ్ళీ కొంటారా? అంటే కొన్నిటోళ్ళు ఇప్పుడు పాడికి చూసుకున్నా సరే అంత హెవీ రేట్లు పెడితే వాళ్ళకు వర్కౌట్ అవుతుందా? రేట్లు ఇప్పుడు అంత రేట్లు పెడితే వర్కౌట్ అవుతుందా? అవినా పోయినా ఇప్పుడు తప్పస్తారు ఇంకా. అంటే ఖాతాలు ఇప్పుడు వాళ్ళు పాలు తక్కువ అయితే పాలు కొనలేం కదా సార్. ఇంత ముందు బయట ఇచ్చినట్టు ఇప్పుడు ఎవరు కదా పాలు కూడా ఎవరును. ఇప్పుడు ఎవరికాడికే పాలు అవసరం. ఈ 2 నెలలు పోతే మళ్ళీ ఎవరికాడికే అవసరం తగ్గుతుంది. ఎండాకాలం వస్తుంది, స్కూల్ సెలవులు ఇస్తారు, పాలు ఆగుతాయి. గేదె కూడా ఉండవు సార్ ఈ 2 నెలలు పోతే. ఇంకా ఇప్పుడే లేవు. మన దొడ్లు ఎన్ని ఉంటాయి ఇప్పుడు 45, 50కి మించి ఉండవు. ఇప్పుడు 4 సంవత్సరాలు విజిట్ చేస్తున్నారు మీరు. ఈ రోజు 25 గేదెలు కట్టినాకే 4 సంఖ్యలు లాగేస్తున్నాం. గేదెలు రేట్ ఏ రేట్ అయినా కొంటాం మేము, ఎందుకంటే మా కస్టమర్ పాతలు కట్ట ఉన్నారు కాబట్టి. కానీ ఇప్పుడు గేదెలు ఉన్నారు కదా కొన్నాకేనండి. ఇక చూడండి పడ్డ, ఈ క్వాలిటీల పడ్డలో తిరిగితే ఎక్కడ తగిలిడతలేదు. ఇంకోండి మా ఉడిపి ఒకటి అసలు ఏ నెంబర్ 1 క్వాలిటీలు. ఇంకా నలిగి ఉన్నాయండి, రాత్రి దిగిన బండి. చూడండి బొమ్మలు, చేసిన బొమ్మల్లో ఉంటాయి. ఎన్ని ఉన్నాయి సార్. ఇక్కడ వచ్చింది రాజమండ్రి రైతుడికి ఎవరికాలు అండిపోతున్నారు సార్. ఎట్లాగంటే ఇప్పుడు 4 గేదెలు 3 గేదెలు కట్టి అదే పెద్ద సెల్ ఉంటే చాలు వీడియో తీసేసి నాదో పెద్ద డైరీ అంటున్నాడు. అదేదో నిజం అనుకోని యూట్యూబ్ లో ఇప్పుడు మనల్ని చూసి మనల్ని అమ్మినా యూట్యూబ్ లో చూసారు అమ్మాల. అది కూడా నిజం అనుకోని వాళ్ళ దగ్గరికి వెళ్ళేటోడికి గేదెలు ఎవరికైనా దొరికిపోతున్నారు. అలా వచ్చేటోడు గేదెలు ఉండలేదు. మా ఎన్ని దగ్గర ఉన్నాయంటే తీసుకొస్తున్నాడు. గేదె పైన కొనాలంటే ఆడు డైరెక్ట్ గా వచ్చుకుంటే ఆడికి బంగారులో ఒక 5,000, 10,000 అటు ఇట్లు ఇస్తాం మేము. ఆడొచ్చి డైరెక్ట్ గా కొనాలంటే అదే 2 లక్షలు అవుతుంది, 2,20 అవుతుంది, 1,80 అవుతుంది. పాపం కొంతమందికి అంటే డైరీ అవగాహన లేని న్యూగా పెడతారు కదా డైరీలు. వస్తారా బ్రదర్ అలాంటి ఏమి అవగాహన? చాలా మంది వస్తున్నారండి బాబు ఈ మధ్యన. కానీ చెప్తుంటారు కదా చాలా మంది, కొంచెం అవగాహన తెచ్చుకోండి, ఏ గేదెకి ఎంత పెట్టాలో రేటు తెలుసుకోండి. ఎలా అని చెప్పినా సరే అన్నా క్వాలిటీ విషయంలో వాళ్ళకి తెలియదు. ఎంతైనా అంటే ఎక్కడ దాకా ఎందుకు, మా నాన్నగారికి 30 సంవత్సరాలు ఉంది ఎక్స్పీరియన్స్. నాకు అంతా కలిపి అందులో సగం ఉండదు. కానీ నేను ఎంచుకునే క్వాలిటీ వేరు, మా నాన్నగారు ఎంచుకునే క్వాలిటీ వేరు. ఇది ఎవరు దాల్చుకుంటాం. అలాగా అనుభవం ఉన్న వ్యక్తిని తీసుకొచ్చుకోండి అంటున్నాం మనం ఎన్నిసార్లు చెప్పినా. లేదా స్ట్రైట్ గా నాకులా 40, 50 గేదెలు ఉన్న దగ్గరికి వచ్చారు అనుకోండి, నచ్చింది తీసుకుంటాడు, నచ్చకపోతే వెళ్ళిపోతాడు. మనం ఇంకో డైరీలో మనం తీసుకెళ్ళాం. ఇక్కడ నుంచి గేదె దాటితే మనం వేరే డైరీ కూడా తీసుకెళ్ళాం, వేరే గేదెని చూపించమ్మా, మనకు అవసరం లేదు, పని లేదు మనకి. కానీ ఇప్పుడు ఈ మధ్యన ఏంటంటే ఈ 4 గేదెలు 3 గేదెలు కట్టిన వాళ్ళకి ఇదే ప్రాసెస్. 3 గేదెలు ట్రాన్స్పోర్ట్ ఇచ్చేస్తానంటున్నారు, ఏదో ఆల్సో మీద ఇచ్చినట్టు. ఇందులో తీసేస్తారు. ఏదో వచ్చిన తెలుస్తలేదు, తిట్టకూడదు కానీ కస్టమర్లు మన దేవుళ్ళు కానీ వాళ్ళు తిట్టకూడదు కానీ వాళ్ళకి తెలియక చెప్తున్నాను. 3 గేదెలు ట్రాన్స్పోర్ట్ అంటే ఇప్పుడు ఒక 5 గేదెలు తీసుకున్నాం అనుకోండి, ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఇస్తాం మేము ఎవరికైనా. ఎందుకంటే మనకు రఫ్గా ఏమవుద్ది, గేదెకు 2,000 పడుతుంది 2,500. మనం అమ్మిన దాంట్లో 2,000, 1,500 మనం తగ్గించి ఇచ్చినా రైతుకి ఏం పర్లా, మనకేం పర్లా. ఆ 3 గేదెలు కొన్నాడు ట్రాన్స్పోర్ట్ ఫ్రీ అంటే ఎవరు డబ్బులు తెచ్చిస్తాడు, ఇందులో కదా తీసిస్తాడు, గేదెల మీద తీసిస్తాడు. ఆడి దగ్గర గేదెలు ఉండవు, నా దగ్గర గేదెలు కొంటాడు. ఒక 20-25 కమిషన్. ఆ కమిషన్ లో ఒక 5,000 తీసి ఇస్తాడు. నష్టం వచ్చింది, ఆడి పెట్టుబడి వ్యాపారమే కదా ఇది. ఆ 3 గేదెలు ట్రాన్స్పోర్ట్ కదా అంటే నిజంగా ట్రాన్స్పోర్ట్ ఆడి దగ్గర గేదెలు ఏమైనా ఉంటాయేమో వెళ్ళిపోబడిపోతున్నారు. అయితే నిజంగా రియల్టీగా గేదెలు ఉన్న వాడి దగ్గరికి వస్తే నా దగ్గరికి వచ్చేవాడికి 36 లెక్కలు. ఇది ఇలాగండి, అది అలాగండి, ఇలాగండి అంటారు. నిజం డైరెక్ట్ గా చెప్పేవాళ్ళకి ఎవరికి నచ్చదు. ఇప్పుడు ఫోన్ చేశారు, మీరు ఎదుర్కొంటా ఒక అతను కస్టమరే ఫోన్ చేసాడు నాకు. నేనేం చెప్పాను, మీరు ఎదుర్కొంటానా ఏంటి 1,20,000, 1,25,000 అనుకోని మీరు రాకండి. ఇక్కడ చాలా మంది మాటలు చెప్తున్నారు. ఇదిగోండి ఈ గేది గతంలో అమ్మి వాళ్ళు 1,10,000, 1,15,000, 1,20,000. ఇప్పుడు అదే గేది 1,50,000 మనమే కొన్నాం. గేది 2,000, 3,000 మార్జిన్ చూసుకొని లాభం లేకుండా ఎవరో వ్యాపారం చేయం కదా. 2,000, 3,000 లాభం చూసుకొని ఇస్తాం ఎవరికైనా. ఇప్పుడు అదే గేది అదే దళారు ద్వారా వస్తే అదే 1,70,000 అవుతుంది. కానీ ఆ దళారు ద్వారా వచ్చింది సింపుల్ గా అయిపోతుంది బేరం. మేము 1,50,000 కొన్నారు బాబు, ఒక 5,000 ఇంట్లో తోలుకెళ్తారు బాబు అంటే ఆయన బట్టి మళ్ళీ సత్రం మొట్టట్టుకుని మేము మళ్ళీ దీనికి పెట్టుబడి ఏ తేడా వస్తే 20 రోజులు గ్యారంటీ మనం అన్ని ఇస్తున్నాం. మనకి ఏ గ్యారంటీ ఉండదు. మన గేట్లోకి లోపల వచ్చిందంటే ఏం జరిగిందో బయటకు వెళ్దాం. అసలు తేడా వస్తే పక్కన గడేస్తాం. ఏం చూడండి,
గేదె తేడా వచ్చింది. ఏమైంది బ్రో? అది రొమ్ము ఆగిందండి, ఉహు, ఒక రొమ్ము. ఉమ్, చూసారు దాన్ని మా వాళ్ళు, ఉమ్, అది పెట్టం రన్నింగ్ లో. ఇంకా ఉహు, ఎవరు కూడా ఉమ్, అందులో కలిపేసి ఎవడోడు వస్తే దూరమే కదా ఎక్కించేద్దాం కదా అనుకుంటారు. ఉమ్, మేము మా ప్రాసెస్ అలా ఉండదండి. ఉమ్, మనకి 80-85 రూపాయలు లీటర్, ఉమ్, 4 లీటర్లు పాలు అవుతుంది. ఉమ్, మనం 1,20,000 తెచ్చుంది. ఓకే. మనం డబ్బులు చేసుకుంటాం, పాలని దయచేసి అమ్మితే 65,000 వస్తాయి ఉమ్, మా లెక్క. ఉమ్, మేము ఎవరికి ఎక్కించాలా భయపడి దాని గురించి టెన్షన్ పడి ఉమ్, ఎక్కించి పని అన్నది ఎప్పుడు జరగదు. ఉమ్, ఎట్టి పరిస్థితుల్లో ఓకే. అంతా 100% కరెక్ట్ గా ఉంటది. ఉమ్, ఒకవేళ మన దగ్గర కాకపోయినా ఈ నోరు లేని ఉమ్, వాళ్ళ దగ్గరికి వెళ్ళాక తేడా జరగచ్చు. ఉమ్, తేడా జరిగినా సరే మేము ఉన్నాం, హామీ ఇస్తాను ఎవరికైనా సరే, ఉమ్, అందులో డౌట్ ఏం లేదు. ఆల్రెడీ మన పాత కస్టమర్లు అందరూ మీకు తెలిసిన వాళ్ళే. ఉమ్, ఒకసారి వచ్చారంటే మన దగ్గరికి మళ్ళీ ఇంకో రోడ్డు దగ్గరికి వెళ్ళరు. ఉమ్, వెళ్ళి అవసరం రానే ఉంది. నేను సాధారణంగా అన్ని కూడా అలా ఉంటాయండి. అట్టర్లో మనకి ఏదో అన్ని కూడా ఫుల్ క్వాలిటీతోనే ఉంటాయి. నెంబర్ 1. సో చూసుకోవచ్చు, రాజా డైరీ ఫామ్ దగ్గర గేదెలు అమ్మకానికి ఉన్నాయి. ఎవరికైనా కావాలనుకుంటే ఇక్కడికి వచ్చి పాడి గేదెలకి అయితే 3-4 పూట్ల చూసుకొని తీసుకోమని చెప్తున్నారు. థ్యాంక్ యూ.